హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చదువుకోకపోతే ఎంత మోసపోతామో అయితే నేను చిన్నది అక్షరాలు నేర్చుకున్నాను. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను కాబట్టి మోసపోకుండా ఉన్నానని చెప్తున్నానండి. చదువుకోకపోతే మాత్రం చాలా మోసాలు జరుగుతాయి. ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. మేమైతే ఇది పిక్నిక్ వెళ్ళామండి. దేవీపురం పిక్నిక్ వెళ్ళాము. అక్కడ లోపల వీడియోలు తీయొద్దన్నారు. తీయొద్దన్న దగ్గర మనం తీయడం కరెక్ట్ కాదు కదా. అందుకని లోపలైతే తీయలేదు. బయట మేము కూర్చొని భోజనాలు అవి చేసినవి తీసాను. అదైతే పెడుతూ నేనైతే గోల్డ్ షాప్కి వెళ్ళాను అనమాట. గోల్డ్ షాప్లో నన్ను ఎలా మోసం చేయాలనుకున్నారు అన్నది మీకు చెప్తానండి. అది ప్రముఖ జ్యువెలరీ షాప్ అండి. చాలా పెద్ద జ్యువెలరీ షాపే. వైజాగ్లో ఉంది, అనకాపల్లిలో ఉంది, ఇంకా ఎక్కడెక్కడో ఉన్నాయేమో నాకు తెలీదు. నాకు తెలిసినవి వైజాగ్లో అనకాపల్లి అనమాట. ఆ పేరు చెప్పొచ్చో చెప్తే ఏమైనా అవుతుందేమో నాకు డౌట్ వేసి పేరు చెప్పట్లేదు. నేనైతే గోల్డ్ స్కీమ్ కట్టానండి. నెలకి 11,000 చొప్పున. నేను కట్టిన స్కీమ్ ఏంటంటే అస్సలు వేస్టేజ్ ఏమీ ఉండదని చెప్పారు. 11,000 చొప్పున 11 నెలలు కట్టానండి. నేను కట్టింది 1,21,000 కట్టానండి. 11 నెలలును 1,21,000 కట్టాను కదండి. దానికేమో 17 గ్రామ్స్ 17 గ్రాములు బంగారం అయితే వస్తుందన్నమాట, వేస్టేజ్ లేకుండా. నేనైతే ఒక వస్తువు ఎంచుకున్నాను. అది 17 గ్రాములన్నర ఉందన్నమాట. 17 గ్రాములన్నరకి అరగ్రాముకి 600 మిల్లీ అంత ఎక్స్ట్రా ఉందండి. దానికి 4,000 వేశారండి అరగ్రాముకిని. మొత్తం మీద నన్ను ఈ తీసుకోగా 1,21,000 తీసుకోగా 17 గ్రాములన్నరకి నన్ను 12,000 కట్టమన్నారండి. 12,000 కట్టమని బిల్లు ఇచ్చేసారనమాట. మనం కొన్నోట్ల దగ్గర బేరాలు ఆడకూడదు అనేసి ఫిక్స్ అయిపోయి ఉంటాం కదండి. దాని గురించి అయితే చెప్తున్నాను నేను. బంగారం షాపులు అంటే పెద్దగా బేరాలు ఉండవు కదండి, ఫిక్స్డ్ రేటే కదా. అందుకని చెప్తున్నాను. 12,000 కట్టమన్నారు, నా 1,21,000 కాక. నేను 17 గ్రాములకు కట్టాను. అరగ్రాముకి ప్లస్ జిఎస్టీ కట్టాలని ముందే చెప్పారులేండి. జిఎస్టీ కట్టాలి. జిఎస్టీ ఒక 4,000 అయిందండి. 4,000 రూపాయలు బంగారం ఎక్స్ట్రా అయింది. 8,000. 8,000 కాకుండా ఇంకో 4,000 ఏంటి అని అడిగానండి. నేను 4,000 ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, మేడం మీకు 17,000 మిగులుతుంది. వెళ్ళిన కాడి నుంచి మీకు 17,000 మిగులుతుంది మేడం. మీరు ఈ 1,21,000కి 17 గ్రాములకి వేస్టేజ్ 17,000 అయింది మేడం. 17,000 మిగిలిపోతుంది అని రాసి ఆ బిల్లు మీద అయితే రాసి చూపిస్తున్నారండి. అంటే కొద్దిగా అక్షరాలు రాకపోయేలా ఉంటే 17,000 మిగులుతుందనుకోనే వచ్చేస్తాము. వాళ్ళు వేసిన 4,000 లెక్క గురించి అయితే మనం తెలుసుకోము. అక్షరాలు నాకు వచ్చు కాబట్టి నేనైతే అడిగానండి తిరిగి. 4,000 ఈ 12,000 లెక్క చెప్పండి అన్నాను. 4,000 జిఎస్టీ మేడం అన్నారు. మరి 4,000 బంగారం మేడం అన్నారు. ఈ 4,000 ఏంటంటే ఈ 4,000కి వేస్టేజ్ మేడం అంటున్నారు. 4,000కి వేస్టేజ్ ఏంటండి? 4,000కి 4,000 వేస్టేజ్ వేస్తారా? ఎక్కడైనా ఉందండి అని అడిగితే, లేదు మేడం మీకు 17,000 మిగులుతుంది మేడం అంటున్నారు. ఎంతసేపు మీకు 17,000 మిగులుతుందని లెక్క చెప్తున్నారు. సరిగ్గా వాళ్ళతో నాకైతే అరగంట సేపు డిస్కషన్ అయింది. అయితే బాబు నేను లెక్క రాసిస్తాను, మీరు లెక్క రాయడం కాదు. వాళ్ళు లెక్క రాసి వాళ్ళకి అయితే ఇచ్చారు. అలా కాదు, నేను లెక్క రాస్తాను. ఎంత పర్సెంటేజ్ వేశారు ఏంటి అని చెప్పేసి అడిగాను. అడిగితే అప్పుడు పెన్నకు అయితే ఇచ్చారు. 20% అన్నారు. 20% కాదు, అది కరెక్ట్గా వెయ్యండి అని అంటే అప్పుడు 16%కి ఇచ్చారు. 16% చొప్పున లెక్క వేస్తే 550 రూపాయలు అయిందండి. 550 రూపాయలు ఎక్కడ, 4,000 ఎక్కడండి? 550 రూపాయలు ఇవి వేసి అప్పుడైతే వస్తువు అయితే నేను తీసుకున్నాను. అదే అక్షరాలు రాకపోతే మనల్ని ఎవరైనా ఎంత ఈజీగా మోసం చేస్తారండి. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలండి. చదువు ఇప్పుడు ఎంతో ముఖ్యం. చాలా పెద్ద జ్యువెలరీ షాప్ అండి. ఆ పేర్లు చెప్తే ఏమైనా అవుతుందేమో అని నాకు డౌట్ పడి నేనైతే చెప్పలేదు. మనం వెళ్ళిన దగ్గర బంగారం కొన్ని దగ్గర మరీ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. నాకైతే చాలాసార్లు ఇలాగా చేశారు, 2-3 సార్లు. అందువల్ల వెళ్ళినప్పుడల్లా నేను జాగ్రత్తగా నా లెక్క అయితే నన్ను వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్ అయితే మాత్రం చేస్తారండి. మనల్ని కిందెట్టి మీదెట్టి
కన్ఫ్యూజ్ చేస్తారు కిందెట్టి మీదెట్టిని. ఆ కన్ఫ్యూజ్లో అయితే పడకూడదు. మనం లెక్క గ్రామ్ ఇంత అవుతుంది అని లెక్క రాసుకొని ముందు ఇంటూ చేసుకొని ఒక దగ్గర వేసుకోవాలండి. వేస్టేజ్ దానికి పర్సెంటేజ్ ఎంతో లెక్క రాసుకొని పర్సెంటేజ్ ఫోన్ వచ్చింది కదండి, ఫోన్లో కొట్టేసుకుంటే పర్సెంటేజ్ తెలిసిపోతుంది. ఎంత పర్సెంటేజ్ అయితే అంత పర్సెంటేజ్ వేస్టేజ్ డబ్బులు ఆ డబ్బులు రాసుకోవాలి. జిఎస్టీ కూడా 3% అండి. 3% లెక్క కొట్టుకుంటే అది వచ్చేస్తుంది. అది రాసేసుకుంటే సరిపోతుంది. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు అని మనం అంతా డబ్బులు కట్టేసి వచ్చేస్తే మాత్రం మోసపోయినట్టేనండి వాళ్ళ దగ్గర. నేను అప్పుడే 2 షాపుల్లోనూ కూడా అవి 2 కూడా పెద్ద షాపులే. ఒకసారి ఆ షాప్కి వెళ్ళాను, ఒకసారి ఇంకో షాప్కి వెళ్ళాను. 2 షాపుల్లో కూడా అలాగే జరిగింది. 2 షాపుల్లో కూడా నేను అప్పుడప్పుడు గోల్డ్ స్కీమ్ అయితే కడుతూ ఉంటాను. 2 షాపులో అలాగే ఉంటుంది. జిఎస్టీ లేకుండా వాళ్ళు ఎంతైతే మనం స్కీమ్ కట్టుకున్నామో, వాళ్ళకి ఎంతైతే స్కీమ్ కట్టుకున్నామో అంతే కొనుక్కున్నాం అనుకోండి, వాళ్ళు అస్సలు మన దగ్గర రూపాయి కూడా ఏం చేయలేరు. చక్కగా మన బంగారం మనకు వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటండి ఎక్కువగా ఎప్పుడూ అంతే కరెక్ట్గా కొనుక్కోలేమండి. కొంత మన దగ్గరైనా ఉండిపోతుంది, వాళ్ళ మీదనే ఉండిపోతాయి డబ్బులు, కొంత మనమైనా ఇవ్వాల్సి వస్తుంది. అంతే కరెక్ట్గా కొనుక్కుందామని వెళ్ళినా సరే కొనలేకపోయాము. కరెక్ట్గా కొనలేము, అసలు రావు వస్తువులు అంత కరెక్ట్గా. లెక్క అడిగేసరికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారండి షాప్లో. అందరూ నాకు నచ్చ చెప్పడానికి, మీకింత మిగిలింది అని చెప్పడానికి. నాకు మిగిలింది మీరు చెప్పడం ఎందుకు, నేను చెప్తాను నాకు ఎంత మిగులుతుందని కట్టాను, నాకు మిగులుతుందనే కదా కట్టాను నెలనా, లేకపోతే మీ దగ్గర ఎందుకు నేను కడతాను అని చెప్పి నేనైతే ఒప్పుకోలేదు అసలు. తర్వాత మొత్తం ఆ ఫ్లోర్ మేనేజర్ అట ఆయన గారు వచ్చి, ఏంటి ఏం జరిగింది మేడం అని అన్నారు. ఇలా అండి అని అంటే, లేదు మేడం ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది తనకు తెలియదు లెక్క అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి, కొత్తగా వచ్చింది పాతగా వచ్చింది అనేసి సమర్థించుకుంటున్నారు. గట్టిగా రివర్స్ అయి తిరగబడేసరికి నేను మా పాప మా అల్లుడు కూడా అడిగేసరికి రివర్స్ అయ్యి సారీ మేడం అంటుండ్రు. అది ఎంతవరకు కరెక్ట్ అండి వాళ్ళు చేసేది. ఇదండి జ్యువెలరీ షాపుల్లో జరిగే మోసాలు ఇలా జరుగుతున్నాయండి. ఏంటి వాళ్ళు ఎంతమంది స్టాఫ్ని పెడుతున్నారు, వాళ్ళందరికీ జీతాలు అవి ఇవ్వాలంటే మన మీదే కదండి తీయాలి అవన్నీని. జ్యువెలరీ షాపులన్నీ చాలా అలా అని బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదే, ఆ మోసాలను మనం కరెక్ట్గా చూసుకోవడం మంచిది. ఇదండి నాకు జరిగిన విషయం అయితే. తర్వాత ఇక్కడ పిక్నిక్ వెళ్ళామండి దేవీపురం. చాలా ఎంజాయ్ చేసాం. దేవీపురం అందరమే వెళ్ళామండి. ఇవంటే నాన్ వెజ్ పిక్నిక్లు అనమాట. వెజ్ పిక్నిక్లు కార్తీక మాసం అయిపోయింది కదా, మళ్ళీ ధనుసు వచ్చేలోపు నాన్ వెజ్ పిక్నిక్ అని పెట్టేసుకున్నారు అందరూ. నాకు కూడా ఫోన్ చేస్తే నేను వెళ్ళాను. ఇలా ఐసులు కొనుక్కొని చిన్నపిల్లల్లాగా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయండి. చాలా ఎంజాయ్ చేసాం. మా మనవాళ్ళందరితో కూడా మేము కూడా సేమ్గా ఐస్ క్రీమ్లు అయితే తింటున్నాం. పుల్ల ఐసులు చిన్నప్పుడు తిన్నామండి ఎప్పుడో, మళ్ళీ పెద్ద అయ్యాక చాలా రోజులు అయిపోయింది. నేను వీడియో తీస్తున్నాను, నేను ఎలా చూపిస్తుంది చూడండి మా బుడత. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.